ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఆత్మస్వరూప బంధుగణాః, మనం భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 3వ అధ్యాయం కర్మయోగములో చివరి ఘట్టమైనటువంటి అంటే 35వ శ్లోకం వరకు పూర్తి కర్మయోగం ఉపదేశం అయిపోయింది. శ్రేయాన్ స్వధర్మో విగుణః. అయితే అర్జునునికి ఒక సందేహం కలిగినది. ధర్మాధర్మముల గురించి అందరికీ తెలుసు. ఆ పాపాచరణం చేయాలని ఎవరు కోరుకోకున్నను బలవంతంగా ఏదో ఒక శక్తి నడిపిస్తున్నది. ఆ శక్తి ఎక్కడ ఉన్నది, ఎలా నడిపిస్తున్నది అని ప్రశ్న. అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాత్ ఇవ నియోజితః. అంటే బలవంతంగా మన నుదుటిపై ఒక రివాల్వర్ తుపాకీ పెట్టి బలవంతంగా చేయిస్తున్నదా అన్నట్లు ఆ శక్తి ఏమిటి అడిగారు. అయితే భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, నిన్ను అదుపులో పెట్టే ఆ శక్తి బయట లేదు. అంటే ఎక్కడ ఉన్నది? మీ అంతరం, అంటే మీలోనే ఉన్నది, మనలోనే ఉంది. అయితే శక్తి పేరు ఏమిటి? నీ యొక్క స్వరూపం తెలియనివ్వకుండా కప్పేస్తున్న అజ్ఞానమే ఆ శక్తి పేరు. అయితే ఆ శక్తి 2 విధములుగా ఉంటుంది. ఇవన్నీ మీరు చాలా ఇంపార్టెంట్. బయట ఎవరూ చెప్పరు ఇంత స్పష్టంగా విడదీసి. శ్రీకృష్ణ మాత్రమే చెప్పారు. ఒక భగవద్గీతలో 3వ అధ్యాయం అన్నమాట ఇది. ఇది 2 విధములుగా పనిచేస్తుంది ఆ అజ్ఞానం అనే శక్తి లోపల. ఎలాగా? ధర్మ అధర్మము మధ్య ఉన్న వివేకము మనకి తెలియకుండా కప్పివేస్తుంది. అంటే కర్మయోగం మనం చెయ్యాలంటే ధర్మానికి అధర్మానికి ఆ మధ్య ఉన్న భేదం అంటే వివేకం తెలియాలి. అది తెలియనీయకుండా కప్పేస్తుంది. తరువాత జ్ఞానయోగములోకి ప్రవేశించి శ్రవణము, మననము, నిధిధ్యాసనం అవి చేయాలంటే మనకి నిత్యము మారుతున్న తాత్కాలికమైన క్షణికమైన నామరూపములతో ఉన్న జగత్తు మిథ్య, అన్నింటికీ ఆధారములో ఎరుకగా ఉనికిగా ఉన్న ఆత్మ సత్యం, ఈ రెండింటి మధ్య భేదము వివేకము తెలియాలి. అంటే ఆత్మ లేదా పరమాత్మ సత్యం నామరూపాత్మకంగా ఉన్న జగత్తు అంటే మన శరీరము, మనసు, ఇంద్రియములతో సహా మిథ్య. ఈ రెండింటి మధ్య వివేకము తెలియాలి. అందువల్ల ఈ రెండింటికి కారణం ఏమిటి? అసలు ఈ అజ్ఞానం అని చెప్పాం కదా. ఈ అజ్ఞానము నుండి 2 ఉద్భవిస్తున్నాయి. ఏంటవి? ఒకటి కామము, 2 క్రోధం అంటారు. అందువలన
కృష్ణ పరమాత్మ ఇంకేమంటున్నారంటే, అసలు క్రోధం అనేది కామము యొక్క పరిణామమే, దాని యొక్క పరిణితి చెంది క్రోధంగా మారుతుంది. అంటే మనం కామాన్ని గనక నిర్మూలించగలిగితే క్రోధం దానంతట అదే నాశనమైపోతుంది. అయితే పరమాత్మ శ్రీకృష్ణ క్రోధాన్ని కాస్త పక్కన పెట్టి ఈ కామము యొక్క స్వరూపం ఏమిటి, కామమునకు కారణము, కామమునకు పరిహారం ఎలా చెయ్యాలి అనే విషయం మీద ఈ శ్లోకము నుండి, అంటే 38వ శ్లోకము నుండి, అంటే 37 నుండి స్టార్ట్ అవుతుంది, లాస్ట్ 43వ శ్లోకం వరకు ఈ టాపిక్ అన్నమాట. అయితే మీ అందరికీ నిన్నే మనం చెప్పాం, మన ప్రకృతి అంటే స్వభావంలో ఉన్నటువంటి ఆ రజోగుణం ఏదైతే ఉందో దాని నుండి ఈ కామం పుడుతుంది అని చెప్పారు. అంటే మీకు చెప్పాను కదా, ప్రకృతి 3 గుణములు, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. వీటిపైన విస్తారంగా 14వ అధ్యాయం ఉన్నది, గుణత్రయ విభాగ యోగ అంటారు. అక్కడ వివరంగా చెప్పాలి, అందువలన వాటిని నేను ఇక్కడ చెప్పట్లేదు. అయితే ఇప్పుడు మనం చూడండి, నిన్న మనం చెప్పాను, మనకున్నటువంటి టోటల్ డిజైర్స్ అంటే కోరికలు, మనం తీర్చుకున్నటువంటి కోరికలు అంటే ఫుల్ఫిల్డ్ డిజైర్స్ బై టోటల్ డిజైర్స్ ఈజ్ ఈక్వల్ టు మీ యొక్క ఆనందము లేదా సుఖం. అంటే మనం పైన ఎంతవరకైతే కోరికలను తీర్చుకోవాలని ప్రయత్నిస్తుంటామో ఆ కింద మొత్తం కోరికలు పెరుగుతూనే ఉన్నాయి. అందువలన మనకు వచ్చే ఆనందము తగ్గిపోతూ ఉన్నది. మరి మీ మొత్తం కోరికలన్నీ జీరోకి తీసుకొచ్చారనుకోండి, అంటే ఫుల్ఫిల్ డిజైర్స్ ఎన్ని అయినప్పటికీ మొత్తం డిజైర్స్ ఎప్పుడైతే జీరో అయ్యిందో ఆనందం ఏమవుతుంది? ఇన్ఫినిటీ, అంటే అనంత ఆనందం. అదే స్థిత ప్రజ్ఞ. అందుకే ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ అన్నారన్నమాట. అందుకే కోరికలను వాటి యొక్క వలలో పడకుండా ఎవరైతే ఆరంభంలోనే త్రుంచేస్తారో వారికి పరమశాంతి లభిస్తుంది. అయితే కఠోపనిషత్తులో కూడా చెప్పారు, ఇది చాలా డేంజరస్ అని. ఈ కోరిక, కామం, పరాంచికాని వ్యతృణ స్వయంభూ తస్మాత్ పరాన్ పశ్యతి నాంతరాత్మన్ కచ్చిద్ధీర ప్రత్యేగాత్మానమైక్షతు ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్ అన్నారు. కఠోపనిషత్తులు యమధర్మరాజు అంటే సాక్షాత్తు మృత్యుదేవత. యమధర్మరాజు కంటే ఎవరో తెలిసి చెప్పండి. ఆయన అన్నారు, ఏ నచికేత, ఇంద్రియములన్నీ బహిర్ముఖంగా ఉండే విధంగా సృష్టికర్త సృష్టి చేశారు. అందువలన సాధారణంగా ప్రతి ఒక్కరూ బయట ఉన్నటువంటి వ్యక్తుల్లోనూ వస్తువుల్లోనూ సుఖం ఉన్నది, శాంతి ఉన్నది అని భ్రమలో పడిపోతారు సహజంగా. కానీ ఎవరో లక్షల్లో ఉంటారు కొంతమంది, వాటిపైన వ్యామోహం వదిలిపెట్టి విరక్తితో అంతర్ముఖంలోకి వచ్చి తన స్వరూపములు ఉన్నటువంటి అనంత ఆనందము, శాంతిని దర్శిస్తారు అని చెప్పారు. అయితే మీకు ఒక విషయం గమనించండి, ఈ యొక్క కామం ఏదైతుందో మహా అశనహ అన్నారు. ఏమన్నారు? కామయేష
క్రోధ ఏష రజోగుణ సముద్భవ. మహాశన అంటే ఏంటంటే మహత్ అశనం భోజనం యస్య సహ. మహాశనం అంటే మహాశన అంటే ఎంత తిన్నా ఆకలి తీరినటువంటి ఒక శక్తిని మహాశన అంటారు. 1వ అధ్యాయంలో భీమునికి ఇంకో పేరేంటి? ఉరుకోదర అంటే తోడేలు లాంటి ఉదరం కలిగిన వాడా అని అర్థం. తోడేలికి ఎంత ఆహారం పెట్టినా క్షణంలో జీర్ణమైపోద్దంట. అగ్నితో కాలుతుంటది ఉదరం. అందువలన దీన్ని మహాశన అంటారు. కాబట్టి ఆ మహాశన ఎంత తిన్నప్పటికీ కోరిక తీరదు, ఆకలి తీరదు. కాబట్టి ఇది మహాపాపాలను చేయడానికి ప్రేరణ అందిస్తున్నది. మహాపాపం. అందువలన వ్యాస మహర్షి సకల పురాణాలు అన్ని రాసిన తరువాత ఒకరు అడిగారంట, మహాత్మా మీరు రాసిన పురాణాలు శాస్త్రములన్నిటి యొక్క తత్వం ఒక్క శ్లోకంలో చెప్పండి అడిగారంట. ఆయన అన్నారు, అద్భుతమైనటువంటి మహాత్మ వ్యాస మహర్షి, ఒక్క శ్లోకం ఎందుకు నాయన, అర శ్లోకం అంటే అర్ధ శ్లోకంలోనే చెప్తాను అన్నారంట. చెప్పండి ప్రభు అడిగారంట. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. అంటే ఎదుటి వారికి నీవు మంచి చేస్తే అదే పుణ్యం, ఎదుటి వారికి ఉపకారం చేస్తే అదే పుణ్యం. పుణ్యమై నీకు గొడుగుగా రక్షిస్తుంది. ఎదుటి వారిని నువ్వు పీడిస్తే అంటే హింసిస్తే అదే పాపమై నీకు పాము వలె కాటువేయును. అందువలన ఈ యొక్క పరోపకారం వలన నీకు పుణ్యము ధర్మము గొడుగుగా కాపాడుతుంది. కాబట్టి పరపీడనమునే చెయ్యకు. అందువలన ఆయన ఏమన్నారంటే ధర్మం యొక్క నిర్వచనం చెప్పారు. శ్రూయతాం ధర్మ సర్వస్యం శ్రుత్వా చ అవధార్యతాం ఆత్మనా ప్రతికూలాని పరేషాం నా సమాచరేత్ అన్నాడు. అసలు మహాభారతంలో ఇంతకంటే గొప్ప సందేశం ఎక్కడ ఉంటే చూడండి. దాని అర్థం ఏంటంటే ధర్మరాజు చేస్తున్నారు బోధ. ఏ ధర్మపుత్ర, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ జీవితంలో నీకు ఏది బాధ కలిగిస్తుందో, ఏ ధర్మపుత్ర నీకు ఏది బాధ కలిగిస్తుందో ఆ పనిని ఎప్పుడు ఇతరులకు చెయ్యబోకు. నీకు ఏది బాధ కలిగిస్తుందో ఇతరులకు ఎన్నడూ చెయ్యకు. అందువలన నువ్వెప్పుడైతే ఇతరులకు బాధ కలిగేది నువ్వు చెయ్యవో ఇతరులు నీకు బాధ కలిగే విధంగా చెయ్యరు. ఇతరులకు సుఖం ఆనందం కలిగే విధంగా నువ్వు చేస్తే ఇతరులందరూ నీకు సుఖపెట్టే విధంగా కర్తవ్యం నిర్వర్తిస్తారు. ఇది ధర్మ సూక్ష్మం. అందువలన ఈ కామం అనేది క్రోధం, ఈ రెండింటి గురించి భగవద్గీతలో చాలా ప్రాముఖ్యం చెప్పారు కృష్ణ పరమాత్మ. ఏంటి? 5వ అధ్యాయంలో చెప్తారు, శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్షరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్తస్య సుఖీ నరః. ఎవరైతే శరీరం విడిచిపెట్టే ముందు ఈ కామ క్రోధాలను పూర్తిగా అణిచిపెట్టి నాశనం చేసి ఎవరైతే వాటిని పైకి రాకుండా చేస్తారో వారు అత్యంత సుఖం ఈ యొక్క శరీరంలో ఉన్నప్పుడే పొందుతారు. ఇంకొకటి, అసలు ఈ కామాన్ని మనము అదుపులో పెట్టకపోతే ఏమవుతుంది? ప్రశ్న. 16వ అధ్యాయంలో చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ, త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః
కామ క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. ఈ కామ క్రోధం అంట అనే లోభము మూడు ఉన్నాయి. అంటే కామము అడ్డుకుంటే క్రోధము, కామం తీరుతుంటే లోభంలో పడిపోయి మరొకంత కొట్టుకుంటూ పోతారన్నమాట అలాగా ఆ యొక్క అడవిలో. సో ఈ మూడంట నరకానికి అనేవి నేషనల్ హైవేస్, అంటే జాతీయ రహదారులు అంటారు చూడండి. అంటే కామమునకు, అంటే కామం అనేది నరకము యొక్క నరక రహదారులు అంటారు వీటికి. ఏంటి రహదారులు? ఒకటి కామము, రెండు క్రోధము, మూడు లోభము. ఈ మూడు రహదారులు అంటే కన్యాకుమారి నుంచి, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కామ రహదారి, కలకత్తా నుండి ముంబై వరకు క్రోధ రహదారి, కాశీ నుండి రామేశ్వరం వరకు లోభ రహదారి. మూడు రహదారులు అనమాట. ఇవి చిన్న చిన్న రూట్లు కాదండి. అందువలన మీకు చూడండి, ఈ గ్యాంబ్లింగ్, ఈ పేకాట వాళ్ళు క్లబ్బుల్లోనూ ఈ బెట్టింగ్లు చేస్తుంటారు, క్రికెట్ మ్యాచ్లు ఇలాంటి వాటి మీద. మొదటిసారి మనకి పిల్లలకి వీరే గెలుస్తున్నట్లు 2-3 సార్లు చూపెడతారన్నమాట దాంట్లో అలా లాగడానికి. ఒక్కసారి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత ఇక మరి మైమర్చిపోయి ఏమవుతుందో వాళ్ళకే తెలియదు. అందువలన మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన కోరిక ఎంత తీవ్రంగా ఉంటే వచ్చే క్రోధము, కోపము అంత భయంకరంగా ఉంటుంది. ఉంటేమవుతుంది? అప్పుడు క్రోధోద్భవం సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ అని చెప్పారు కదా స్థితప్రజ్ఞ లక్షణాల్లో. ఆ క్రోధం అనేది మీ యొక్క విచక్షణ జ్ఞానాన్ని, మీ యొక్క స్మృతులని కప్పేస్తుంది. అయితే మరి ఈ కోపాన్ని ఎలా ఎదుర్కోవాలి కృష్ణ, ఒకసారి మాకు అది చెప్పు అని ప్రశ్నిస్తున్నారు అర్జునుడు. ఏమంటున్నారు? కోపము కామం వలన చాలా ప్రమాదం అని చెప్పావు కదా కృష్ణ, మరి దాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఎలా ఎదుర్కోవాలంటే ధూమేనా వ్రియతే వన్నిః, ధూమేనా వ్రియతే వన్నిః, ధూమేనా వ్రియతే వన్నిః, యథాదర్శో మలేన చ, యథాదర్శో మలేన చ, యథాదర్శో మలేన చ, యథోల్బేనావృతో గర్భః, యథోల్బేనావృతో గర్భః, యథోల్బేనావృతో గర్భః, తథా తేనేదమావృతం, తథా తేనేదమావృతం, తథా తేనేదమావృతం, ధూమేనా వ్రియతే వన్నిః, యథాదర్శో మలేన చ, ధూమేనా వ్రియతే వన్నిః, యథాదర్శో మలేన చ, ధూమేనా వ్రియతే వన్నిః, యథాదర్శో మలేన చ, యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం, యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం, యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. అరివో మంచిది. అయితే ఇప్పుడు ఇంతకు ముందు శ్లోకములో ఈ కామం అంటే కోరిక, బలమైన కోరిక ఎంత శత్రువు చెప్పారు కదా. ఈ కామము క్రోధము రెండు వేరుగా ఉన్నాయని మనకి అనిపిస్తోంది. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే రెండు ఒక్కటే అంటున్నారు. ఎలాగా? ఆ కామమే
క్రోధంగా మారుతుంది అడ్డుకుంటే, తీరకుంటే. కాబట్టి ఈ కామము గురించి మనము దాని యొక్క స్వరూపము, దానికి కారణము తెలుసుకుంటే క్రోధము దానంతట అదే అణిచిపోతుంది. అందువలన ఇంతకీ ఈ కోరిక అనే అనారోగ్యం, జబ్బు, రోగాన్ని ఎలా నయం చేయాలి, అది మనకి చేస్తున్న నష్టం ఏమిటి అనే ప్రశ్న ఇక్కడ. అంటే ఈ కామం ఏదైతే ఉందో మొట్టమొదటిసారిగా మన బుద్ధి, అంటే వివేకము, సత్యము అసత్యము, మంచి చెడు, ధర్మము అధర్మం, వీటి మధ్య వివేక శక్తిని మొత్తం కప్పేస్తున్నది. నీ ఆలోచన శక్తి, నీ వివేక శక్తిని కప్పేస్తున్నది. అందుకే మనం కఠోపనిషత్తులు చెప్పాను మీకు, ఈ శరీరం అనే రథం అంటే కారుని బుద్ధి అనేది మొత్తం మనకి నడిపించాల్సి ఉంటుంది. మరి కామము డ్రైవర్నే మత్తులో పడిస్తే ఏమవుతుంది? యాక్సిడెంట్, అత్యంత ఘోర ప్రమాదంలో పడతారన్నమాట ఆ కారులో ఉన్నవాళ్ళు, లేకపోతే రథంలో ఉన్నవాళ్ళు. అందువలన ఇది చాలా డేంజరస్. కాబట్టి మనము ఇలాంటి భగవద్గీత తత్వాన్ని చింతన చెయ్యాలా, లేకపోతే ఈ ప్రాపంచిక భోగాల్లో మునిగి తేలాలా అనే ఈ రెండిటి మధ్య వివేకము మనకు అవసరం. దాన్ని కప్పేస్తుంది కామం. అయితే కామం ఎలా కప్పేస్తుంది, ఏం చేస్తుంది? తేన అంటే కామేన అంటే కామము ద్వారా, కోరిక ద్వారా, కామం ద్వారా, తేన ఇదం ఆవృతం. తేన అంటే ఏంటి? తేనేదని ఎందుకు చూసారు ఇక్కడ లాస్ట్ లో ఉంది మన 38 శ్లోకములో, గర్భతథ తేనేదం ఆవృతం ఉంది కదా. తేన ఇదం ఆవృత్తం. తేనంటే కామేన అంటే కామం ద్వారా, ఇదం అంటే ఈ వివేక బుద్ధి శక్తిని, వివేక జ్ఞానాన్ని ఆవృతం కప్పేస్తుంది. అంటే జ్ఞానము లేదు, వివేక శక్తిని కప్పేస్తుంది కామం. అయితే ఎలా కప్పేస్తుందో అని చెప్పడానికి 3 ఉదాహరణలు తీసుకున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఏంటి ఆ 3 ఉదాహరణలు? ఒకటి, ధూమేన ఆవ్రియతే వన్నిహి. మీరు చూడండి, అగ్ని చాలా జ్వాలతో ప్రకాశిస్తుంది అగ్ని, కానీ దానికి దట్టమైన పొగ కప్పేసింది అనుకుందాం. ఒక్కసారి అనుకోండి, మనకు ఆ ప్రకాశం కనిపిస్తుందా? కనిపించదు. అందువలన వాస్తవంగా అగ్ని ప్రకాశిస్తున్నప్పటికీ ఆ పొగ, దట్టమైన పొగ ఎలాగైతే కప్పివేస్తుందో, మన యొక్క బుద్ధి వివేకాన్ని ఈ కామం అనే కోరిక కప్పేస్తుంది. రెండవ ఉదాహరణ ఏమిటంటే, యథాదర్శో మలేనచ. ఆదర్శ అంటే అద్దం, మలేన అంటే దుమ్ము ధూళితో, దట్టమైన దుమ్ము ధూళితో అద్దమని ఎలాగైతే కప్పేస్తుందో, ఆ విధంగా మన యొక్క వివేక జ్ఞానాన్ని కామం కప్పేస్తుంది. దుమ్ము ధూళి అద్దమును కప్పివేసినట్లు. మూడవ ఉదాహరణ ఏమన్నారంటే, యథా ఉల్బేన అంటే మావి అంటారు. ఫీటస్ ఆ మావి, ఆ ఫీటస్ని ఎలాగైతే కప్పేస్తుందో, అంటే ఆ గర్భం అంటే శిశువుని మావి ఎలాగా కప్పివేస్తుందో, ఈ బుద్ధి యొక్క వివేక ఆలోచన శక్తిని కప్పివేస్తుంది. అదేంటి స్వామీజీ, ఒక ఉదాహరణ సరిపోతుంది కదా, 3 ఉదాహరణలు ఎందుకు చెప్పాలి కృష్ణ పరమాత్మ? ఇక్కడ ఒక తమాషా ఉంది, మనం అందరము చూడాలి. ఏంటి ఆ తమాషా ఏంటంటే, ఈ కామము కప్పడంలో 3 విధములుగా కప్పుతున్నది. అగ్నిని పొగ కప్పింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఇలాగా గాలి విసిరామనుకోండి, పొగ
వెళ్ళిపోతుంది. వెంటనే మనకి ప్రకాశం, అగ్ని వేడి తెలుస్తుంది. అద్దం మీద దట్టమైనటువంటి దుమ్ముధూలు పట్టిందనుకో, మీరు ఇలా గాలి వీస్తే వెళ్తుందా? అస్సలు పోదు. దానికి ఒక వెట్ట క్లాత్ గట్టిగా దాన్ని రబ్బింగ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా శిశువుని ఆవరించి ఉన్నటువంటి మావిని ఇలా రబ్ చేసిన పోదు, ఇలా ఊదినప్పటికీ పోదు. అదేంటి? వీ హ్యావ్ టు, అంటే మనము నిరీక్షించాల్సిందే. ఆ 9 నెలలు 10 నెలలు అయినంత వరకు బిడ్డ బయటికి రాదు. అంతవరకు మనము వెయిట్ చేయాల్సిందే. అదేవిధంగా మన కోరికలు కూడా వివేక బుద్ధితో తేలిగ్గా పారద్రోలగలము. ఎందుకు? ఒక్కొక్కసారి మన దగ్గరికి వస్తారు, ఎన్నో కోరికలు చెప్తుంటారు. ఒక్కసారి చిన్న కౌన్సిలింగ్ ఇచ్చామనుకోండి, ఇది భ్రమలో పడుతున్నావు, నీ అజ్ఞానం వలన నువ్వు భ్రమలో పడి అనవసరమైనటువంటి, అంటే అర్థం లేనటువంటి కోరికలు వెంట తిరుగుతున్నామని వాళ్ళకి మనము చూపెట్టామనుకోండి, అర్థంలాగా ఎన్నో కోరికలు అప్పటికప్పుడే మటుమాయం అయిపోతాయి. సో అవి ఎలాంటివి? అగ్నిని కప్పివేసి ఉన్నటువంటి పొగలాంటి కోరికలు. మరికొన్ని కోరికలు ఏంటంటే ఇంకా బలంగా, అంటే అజ్ఞానము భ్రమ గట్టిగా పట్టిందని అర్థం. సో ఆ కోరికలు మీరు వెంటనే చెప్పిన వెంటనే కౌన్సిలింగ్కి పోవు. అవి ఇంకా బలంగా ఉన్నాయి, నాటుకొని ఇంగువ వాసనలాగా. ఇంగువ వాసన అంటారు వాటికి. సో వాటికి ఏంటంటే మనం అనుభవంలో దెబ్బలు తింటే తప్ప వాటిని మనం విడిచిపెట్టాం. బాగా దెబ్బలు తినాలన్నమాట. అంటే సిగరెట్ స్మోకింగ్, మనం ఎన్ని చెప్పిన వారు వినరు. ఎప్పుడైతే లంగ్స్కి అన్నిటికీ ప్రమాదం వస్తుందో అప్పుడు జాగ్రత్తగా వింటారు. ఒక అతను అన్నాడు, రోజుకి 15 నుండి 20 సిగరెట్లు ఎవరైతే బాగా తాగుతారో వాళ్ళకి వృద్ధాప్యం ఉండదు అన్నారు. అయితే ఎంత బాగుంది అనుకున్నాడు ఒక అతను, కుర్రవాడు వచ్చి. అయితే వృద్ధాప్యం పూర్తి రాదు. ఎందుకంటే నువ్వు 25 నుంచి 30 సిగరెట్లు రోజు తాగుతున్నావు కాబట్టి నువ్వు వృద్ధాప్యం అస్సలు చూడవు, అది నీకు రాదన్నాడు. ఎందుకు, ఎలా రాదన్నారు? వృద్ధాప్యం వచ్చే వరకు నువ్వు ఉండవు కదా, మధ్యలోనే పోతావు కదా అని అన్నాడు ఆయన. అంటే ఆ పెద్ద ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు 20-30 సిగరెట్లు రోజు తాగితే నీకు వృద్ధాప్యం వరకు నీకు ఛాన్స్ ఎక్కడది? మధ్యలోనే గాలిలో కలిసిపోతావుగా, ఇంకా వృద్ధాప్యం నీకు వచ్చే ఛాన్స్ లేదు అన్నట్లుగా ఈ రెండో రకమైనటువంటి కోరికలు బలంగా ఉన్నాయి. కాబట్టి అనుభవంలో మీకు తగిలినటువంటి దెబ్బలు ఏవైతే కింద మీద పడతారో అప్పుడు వాటిని విడిచిపెడతారనమాట. అది ఎలాంటిది? అద్దము మీద మనకి దుమ్ముని అలాగ గట్టిగా ఒక తడిగుడ్డతో తుడిచివేసినట్లుగా పోతాయి. మరికొన్ని కోరికలు ఉంటాయి, కామనలు. అవి బలంగా, నిన్న చూసాం మనం, ఉల్లిపాయకి కర్పూరము, అది ఒక మొత్తము సుగంధ ద్రవ్యములు అన్ని దట్టించి ఆ పరిమళమైనటువంటి ద్రావణములు వేసి తీసిన దాని వాసన విడిచిపెట్టదు అన్నట్లుగా ఈ జన్మల నుంచి వచ్చినటువంటి ఈ పశువు, అంటే మృగ ప్రవర్తనతో కూడి ఉన్న కామన ఈ జన్మలో అంత తొందరగా మీరు విడిచిపెట్టరు. అంటే బహుశా ఈ జన్మలో తీరకపోవచ్చు, ఇంకా ఎన్నో పశువులు కీటకాలుగా అనేక జన్మలు మీరు ఎత్తాల్సి ఉంటుంది ఆ కోరిక పోవాలంటే. దాన్ని వెయిట్ చేయాల్సిందే. అంటే ఏంటి? ఎలాగైతే శిశువుని మనం నిరీక్షిస్తామో ఆ కామన అనేది అంత భయంకరంగా ఉంటుంది. అందుకే చిన్నపిల్లలకి నాకు బెలూన్ కావాలి అమ్మా, నాకు బెలూన్ కావాలని అనుకోండి, మీరు వారిని వారించలేరు. వారికి ఎట్టి పరిస్థితులు బెలూన్ కొనేసి ఇవ్వాల్సిందే. కానీ 30 సంవత్సరాలప్పుడు జన్మదినోత్సవం చేసినప్పుడు అమ్మా నాకు బహుమానంగా నాకు బెలూన్ ఏది అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఉంటుంది మన పరిస్థితి గందరగోళంగా.
కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే పూర్తిగా ఈ కామం అనేది 3 స్టేజ్లో వెళ్ళే ముందే దాన్ని మనం తుంచివేయాలి. ఎందుకంటే మీరందరూ చూశారు, రావణాసురుడు అంటే మామూలు ఆయన అత్యంత శివభక్తుడు, సర్వవేదములు చదివాడు, సామగానం చేస్తాడు. ఆయన సాక్షాత్తు పరమశివుడిని మెప్పించాడు, రావణ అనే బిరుదును పొందాడు. చివరికి ఏమైంది? మొత్తం నాశనం, సర్వనాశనం. ఆ కామం అనేది ఎప్పుడైతే ఆ స్మృతిని, వివేక శక్తిని కప్పేసిందో, మొత్తం రావణుడి యొక్క జ్ఞానము, వివేకము అంత సర్వనాశనం అయిపోయి కుటుంబ సభ్యులు, గురువు ఎవరు చెప్పినా వినరు, పతనం అయిపోతారు. కాబట్టి ఈ కామము, క్రోధం అనేది భయంకరము. దీనికి నిత్యము అప్రమత్తంగా ఉండి దాని నుండి బయటపడాలి అని పెద్దలు చెప్తుంటారు. మనకి సంధ్యావందనములో ఈ కామము, క్రోధం గురించి మనకి ప్రార్థనలు ఉన్నాయి. అందుకే కామోకార్షీ నమో నమః, కామోకార్షీత్ కామ కరోతి నాహం కరోమి, కామకర్త నాహం కర్త, కామకారయిత నాహం కారయిత, ఏషతే కామకామాయ స్వాహ అంటారు. చూసారా? కామాన్ని మనం జయించాలంటే దానికి కూడా ఒక ప్రార్థన చేసి దాన్ని ఆ యొక్క అగ్నిహోత్రంలో పడేయాలి, స్వాహ చెప్పాలి. అదేవిధంగా మన్యు అంటే క్రోధం. మన్యురకార్షీ నమో నమః, మన్యురకార్షీర్మన్యు కరోతి నాహం కరోమి, మన్యుకర్త నాహం కర్త, మన్యుకారయిత నాహం కారయిత, ఏషతే మన్యో మన్యవే స్వాహ అంటారు. అంటే నేను మీకు ఇది ఎందుకు చెప్పానంటే, ఈ కామ క్రోధం అనేది మామూలు విషయం కాదండి. ఇది మధుకైటవ, శుంభ నిశుంభ అంటారు. చూసారా? పెయిన్ అనమాట. ఇద్దరు జంటగా ఉంటారన్నమాట కామక్రోధం అనేది. ఎప్పుడు కూడాను ఒక ఇద్దరు కమల పిల్లల్లా ఉంటది కామక్రోధం అనేది. శుంభ నిశుంభ, మధుకైటభ, రావణ కుంభకర్ణ, శిశుపాల దంతవక్త్ర, హిరణ్యాక్ష హిరణ్య కశ్యప అని ఇలా ఉంటాయన్నమాట. ఈ జంటలుగా ఉంటాయన్నమాట ఈ కామక్రోధం. అందువలన మన లోపల కామక్రోధంగా ఉన్నది ఈ శత్రువు, భయంకరమైన శత్రువు. కాబట్టి వీటిని పూర్తిగా నాశనం చేయాలంటే మనకి ఎంత ప్లాన్ అవసరమాలే చెప్పండి. భయంకరమైనటువంటి ప్లాను మనకి అవసరము. ఏంటి ఆ ప్లాను? కృష్ణ, ఆ ప్లాన్ ఏంటో మాకు చెప్పు అంటున్నారు అర్జున. ఆవృతం జ్ఞానమేతేనా, ఆవృతం జ్ఞానమేతేన, ఆవృతం జ్ఞానమేతేన, జ్ఞానినో నిత్యవైరిణా, జ్ఞానినో నిత్యవైరిణా, జ్ఞానినో నిత్యవైరిణా, కామరూపేణ కౌంతేయా, కామరూపేణ కౌంతేయ, కామరూపేణ కౌంతేయ, దుష్పూరేణానలేన చ, దుష్పూరేణానలేన చ, దుష్పూరేణానలేన చ, ఆవృతం జ్ఞానమేతేనా, జ్ఞానినో నిత్యవైరిణా, ఆవృతం జ్ఞానమేతేన, జ్ఞానినో నిత్యవైరిణా, ఆవృతం జ్ఞానమేతేన,
జ్ఞానినో నిత్యవైరిణా. కామరూపేణ కౌంతేయ దుస్ఫూరేణ నలేన చ. కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. ఉత్తమం. అయితే ఈ కామం అనేది ఏం చేస్తుందంటే నిత్య వైరినా అంటే ఎవరికి? ఓ కౌంతేయ, ఈ కామం అనేది అనలేనా అన్నారు ఇక్కడ. అనల అంటే ఏంటంటే యస్య అలం న విద్యతే అనలహ. అలం అంటే తృప్తి అని అర్థం. అలం అంటే ఏమిటి? తృప్తి. అనల అంటే ఎప్పటికీ తృప్తి కలగనది, ఎప్పటికీ తృప్తి కలగదు. పాపం మీరు కొంతమంది ఉంటారు, మీరు ఎంత కింద మీద పడి ఏమి చేసినా వాళ్ళకి తృప్తి కలగదు. వారు అనలహ అంటారు వాళ్ళని. అంటే ఇప్పుడు ఓ అర్జున, ఈ కామం అనేది ఒక మండుతున్న అగ్ని వంటిది. దానికి తృప్తి కలిగించడం అనేది మొత్తం వరకు అసాధ్యంగానే అనిపిస్తున్నది. ఎందుకు? ఈ కామరూపమైనటువంటి ఈ అత్యంత భయంకరమైనటువంటి కామము జ్ఞానికి భయంకరమైనటువంటి శత్రువు. అంటే మీకు డౌట్ రావాలి, జ్ఞానికి శత్రువు అయితే మరి అజ్ఞానులకి అంత శత్రువు కాదా? అజ్ఞానులకి జ్ఞానులకు ఉన్నంత శత్రువు కాదు. అదేంటి స్వామీజీ? ఎందుకంటే ఈ కామం ఏదైతే ఉందో, మామూలు సంసారులు ఈ కామములో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళకంటే భగవద్గీత ఇలాంటి ఒక ఆధ్యాత్మిక చింతన తపస్సు చేసే వారికి కామము అనేది, కోరిక అనేది భయంకరమైనటువంటి శత్రువు. ఎలాగా? ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, టెస్ట్ చేయించుకున్నాము. మీకు డయాబెటీస్ అంటే షుగరు ఉన్నది అని చెప్పారనుకోండి. తెలుసుకున్న తర్వాత మనకి తింటున్నప్పుడు భయమే, బెంగే. తిన్న తర్వాత బెంగే. షుగర్ లెవెల్ ఎక్కువైనప్పుడు కష్టమే. అంటే నిరంతరము ఆ టెన్షన్ అంటే ఆ ఆందోళన, బెంగలో పడిపోతాం, మనం కలత చెందుతాం. కానీ అసలు టెస్టింగే చేయించకుండా ఉన్నారనుకోండి ఎవరైనా కొంతమంది, వాళ్ళకి డయాబెటీస్ షుగర్ పెరిగి పూర్తిగా రోగ బారిన పడినప్పుడు వరకు వారు ఆడుతూ పాడుతూ ఏదైతే అది తినేస్తుంటారనమాట. వారికి ఇటువంటి బెంగ ఉండదు. ఆ విధంగా ఈ కామం వలన మీరు ఇంత ప్రమాదాలు తెలుసుకున్న మీరు, కామం వస్తుందంటే మీకు ప్రతి క్షణం కూడా బెంగ, భయం ఉంటుంది. అంటే మీకు నిరంతరం బద్ధ శత్రువుగా మీ వెంటే నీడలా ఉంటుంది ఈ కామము. కాబట్టి దీన్ని ఎలా, ఎటువంటిది కామము అంటే, ఈ కామము ఎటువంటిది అని అడుగుతున్నారు. అంటే దుస్ఫూరేణ అనలేనచ అంటే ఈ కోరిక కామం అనేది మండుతున్న అగ్ని వంటిది. ఆ అగ్ని ఎక్కడ పడితే ఆ ప్రాంతం గాని, ఇల్లు గాని, వాకలు అన్ని దగ్ధం చేస్తుంది లేదా? అందువలన దీనికి ఎన్ని ఆహుతులు ఇచ్చినా దాన్ని ఆపడం జరగదు. నిన్నే చెప్పాను మీకు యయాతి రాజు చరిత్ర. అవిషా కృష్ణవర్త్మేవా భూయేవాభివర్ధతే అన్నారు. అంటే కోరికలు తీర్చుకుంటుంటే ఎలా ఉంటదంటే, అగ్నిలో నెయ్యితో పాటు ఆహుతులు ఇచ్చే విధంగా ఉంటదంట. మీరు ఎప్పుడు స్వాహ స్వాహ అని నెయ్యిను అగ్నిలో పోసారనుకోండి, అగ్ని ఎప్పుడైనా ఆరిపోతుందా?
మరింత పెరుగుతుంది. కోరికలను కూడాను మనము తీర్చుకుంటే పోతాయి కదా అని అజ్ఞాన భ్రమలో పడి కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే మరింత వేగంగా కోరికలు పెరుగుతూ పోతుంటాయి, అగ్ని జ్వాలల్లాగా. అనలేన అంటే ఏమన్నా నేను, అగ్నిలాగా. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, శ్రద్ధగా మీరు పట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఒక షాపింగ్ మాల్లో ఒకరు ఏదో షాపింగ్ చేసుకున్నారు. అయితే ఒకరోజు ఆయనకి లాటరీ తీశారు. ఆయన పిలిచారు, అంటే ఆ షాపులో ప్రతిరోజు లాటరీ తీస్తున్నారు. ఆయనకి ఒక బైక్ వచ్చింది అనమాట. మొదటి రోజు ప్రైజ్ వస్తే బైక్ తీసుకొని వచ్చాడు ఇంటికి, హ్యాపీగా ఆనందంగా ఉన్నాడు. మొదటి ప్రైజ్ వచ్చిన వాళ్ళకి బైక్ వచ్చింది అనమాట. ఆ రోజు హ్యాపీగా ఉన్నాడు. రెండవ రోజు మళ్ళీ లక్కీ డ్రా తీశారంట. అక్కడ తీస్తే వాళ్ళకి ఒక కారు ఇచ్చారట, మొదటి ప్రైజ్. రెండో రోజు లక్కీ డ్రా తీసే వాళ్ళకి ఈయనకి తెలిసింది మొదటి ప్రైజ్ ఈ రోజు వచ్చిన వాళ్ళకి కారు వచ్చింది. ఏమీ పెట్టుబడి రూపాయి పెట్టకుండా ఆయనకి బైక్ వచ్చిందని సంతోషము, శాంతి పూర్తిగా పోయింది. ఆ మొదటి ప్రైజ్ ఏదో ఈవేళ వచ్చుంటే నాకు కారు వచ్చేది, కారు మిస్ అయిపోయాను, కారును నేను పోగొట్టుకున్నాను అని బెంగతో ఒకసారి వచ్చి మన గురువు గారికి వచ్చి చెప్పారు, నా కారు పోయింది, నా కారు రావాల్సిన కారు రాకుండా మిస్ అయిపోయింది అన్నారు. అంటే ఆయనకు వచ్చినటువంటి బైక్తో ఆయన సంతోషం, తృప్తి చెందట్లేదు. ఎందుకు? ఈ రోజు వచ్చి ఉంటే ఆయన కారు వచ్చేది అని ఒక లేని కారుని పోగొట్టుకున్నానని భ్రమ. అందువలన దీన్నే దుస్ఫూరేణ అనలేనచ కామం అంటారు. కాబట్టి ఈ కామరూపేనంటే అర్థం ఏంటి? ఎప్పటికీ తీరేది కాదు. అందుకే కోరికలనేవి ఎప్పటికీ తీరవు. అవి అజ్ఞానముతో పుట్టినవి కాబట్టి అవి మన నుండి, జ్ఞానము నుండి జారిపోవాలే తప్ప కోరికలు తీర్చుకొని కోరికలను సంతృప్తి చేసుకునే వ్యక్తి భూమి మీద ఇంతవరకు ఎవరూ లేరు. కాబట్టి ఇది జ్ఞానిన నిత్య వైరిన, ఎవరైతే కొద్దో గొప్ప ఈ యొక్క వివేకముతో ఆత్మచింతన, ఆధ్యాత్మిక చింతన చేస్తారో వారికి భయంకరమైనటువంటి శత్రువు ఈ కామము. అందువలన మరి ఈ యొక్క కోరిక వల్ల వివేక శక్తి కప్పబడుతుంది. మరి దీని నుండి ఎలా బయటపడడము అనేది ఇక కృష్ణ పరమాత్మ ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక ఇస్తున్నాడు మనకి ఇక్కడ నుండి. ఈ ప్రణాళిక మనము పాటిస్తే ఈ కామము నుండి మనము బయటపడాలి. అయితే మీరు ఒక విషయం చెప్పండి, ఇంతకీ ఈ కామం అనేది మామూలు శత్రువా? కాదు. భయంకరమైనటువంటి మహమ్మద్ ఘోరీ లాంటి శత్రువు. అంటే అత్యంత బలవంతుడైనటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ని ఎలాగైతే ఓడించాడో భయంకరమైన కామం అనమాట. ఈ ఘోరీ, ఈ సుల్తాన్లు, ఈ బాబర్, మొఘళ్ళు, ఔరంగజేబు వీళ్ళందరూ కూడాను కామమునకు నిదర్శనము. బ్రిటిష్ వాళ్ళందరూ కామమునకు నిదర్శనము. వాళ్ళు ఎత్తుగడలు, వాళ్ళు ఎత్తులు, పై ఎత్తులు ఎలా వేస్తారనేది మనకి స్పష్టమవుతుంది. అందువలన ఈ కోరిక మీ యొక్క వివేక శక్తిని ఎలా కప్పుతుంది అని చూసాము. మరొకసారి చెప్తున్నాను. ఏంటి? మొదటిది కర్మయోగం మనం చెయ్యాలని చెప్పాను. కర్మయోగంకి మీకు ఏం తెలియాలి? ధర్మము, అధర్మము. ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏంటి, ఆ మధ్య భేదము తెలియాలి. తరువాత జ్ఞానయోగంలోకి మీరు రావాలంటే ఆత్మస్వరూపతత్వము సత్యము, మిగతాదంతా అనిత్యము, మిథ్య అని మీకు స్పష్టం కలగాలి. అందుకే మీరు సాధకులు, మీరు తపస్సు చేస్తున్నారు. మీకు ఆధ్యాత్మికమైనటువంటి ఐశ్వర్యం ఏమిటి? వివేక బుద్ధి. ఆ ఐశ్వర్యాన్ని ఈ కామం అనే దొంగ
దొంగిలించుకుపోతున్నది. అందుకే మనకు అంటారు, కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మా జాగ్రత్త జాగ్రత్త అంటారు. మీ వివేకం అనే ఐశ్వర్యం, కోహినూరు వజ్రాల డైమండ్స్ ని కామము క్రోధం అనే దొంగలు దొంగిలిస్తున్నాయి. కాబట్టి కామం అనేది వాటికి స్వామి, క్రోధానికి లోభానికి ఎవరు స్వామి? కామం. మరి కామము నుంచి నేను ఎలా కాపాడుకోవాలి? ఇది ప్రశ్న. మీ అందరికి ప్రశ్న కలిగిందా లేదా? ప్రశ్న తెలియాలి ఫస్ట్. ఈ భయంకరమైనటువంటి కామము నుండి నేను ఎలా కాపాడుకోవాలి కృష్ణ, అది నాకు చెప్పు ఫస్ట్ అంటున్నాడు అన్నమాట. అయితే కృష్ణ పరమాత్మ అద్భుతమైన ప్రాజెక్ట్తో వచ్చారు ముందుకి. ఏంటది? ఇంద్రియాణి మనోబుద్ధి, ఇంద్రియాణి మనోబుద్ధి, ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్ఠానముచ్యతే, అస్యాధిష్ఠానముచ్యతే, అస్యాధిష్ఠానముచ్యతే. ఏతైర్విమోహయత్యేషః, ఏతైర్విమోహయత్యేషః, ఏతైర్విమోహయత్యేషః. జ్ఞానమావృత్య దేహినం, జ్ఞానమావృత్య దేహినం, జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్ఠానముచ్యతే, ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్ఠానముచ్యతే, ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్ఠానముచ్యతే. ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం, ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం, ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. ఇప్పుడు కామం అనేది చిన్న శత్రువు కాదండి, బలహీనమైన శత్రువు కాదు. బలహీనమైన శత్రువు అయితే మనం ఏదో రకంగా ఓడిస్తాం. కానీ ఇది భయంకరమైనటువంటి బలమైనటువంటి ఒక దుర్యోధనుడు 11 అక్షోహిణుల సైన్యం లాంటిది అనమాట కామం. కామము కామ క్రోధ లోభ మోహ మదమచ్చరులు ఎక్కడైతే చిన్న చిన్న స్నేహితులు ఫ్రెండ్స్ ఉన్నారో, రాగ ద్వేషం అసూయ అందరిని కూడగట్టుకుందన్నమాట. పెద్ద సైన్యం అనమాట. ఇప్పుడు అది 11 అక్షోహిణుల సైన్యంకి. అదేవిధంగా మన వివేక బుద్ధితో ఉన్నటువంటి మనము 7 అక్షోహిణుల సైన్యంగా, పాండవ తక్కువ సైన్యం. రెండింటికి ఇప్పుడు యుద్ధము ముహూర్తం ప్రకటించడం జరిగింది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే, కామం అనేది మన శత్రువు కాబట్టి మనము ముముక్షువులము. ముముక్షువులు అంటే ఏంటి? మోక్షము కోసం తప్పించే వారిని ముముక్షువులు అంటారు. మరి మోక్షం ఎలా వస్తుంది? ఆత్మజ్ఞాన స్వరూపం తెలుసుకోవడం వలన. అంటే జ్ఞానము తెలుసుకోవాలనుకున్న తప్పించే వాళ్ళని జిజ్ఞాసువులు అంటారు. అంటే మన ముముక్షువులము, జిజ్ఞాసులము. కానీ కామం అనే మన ఎదురుగా శత్రు సైన్యం ఉన్నది. ఇప్పుడు కామానికి మనకి మధ్య యుద్ధం అనేది ముహూర్తం ప్రకటించడం అయింది. కృష్ణ పరమాత్మ శంఖం ఊదించారు. అయితే ఎలా యుద్ధం చెయ్యాలి? ఊరికే అలా వెళ్ళిపోతామా డైరెక్ట్గా? వాళ్ళ చేతిలో మనము ఓడిపోతాం కదా, కామం చేతిలో ఓడిపోతాం కదా. అందువలన శత్రువుని యొక్క బలబలాలను మనము అంచనా వేయాలి, పరిశీలన చెయ్యాలి. ఇంతకీ ఈ కామానికి ఎక్కడ నుండి ఈ శక్తి బలం వస్తుంది? అది ఉన్నటువంటి దాని మిత్రులు, దాని యొక్క గ్రూపులు,
బృందాలు ఉన్నాయి కదా, ఎక్కడెక్కడ ఆ స్థావరాలు ఉన్నాయి దానికి. నేను ఒక్కసారి ఉత్తర కాశీలో ఉండేటప్పుడు తపోవనం వెళ్ళాను. అంటే ఉత్తర కాశీ కంటే పైన గంగోత్రి, గంగోత్రి కంటే పైన గోముఖు, గోముఖు కంటే పైన అంటే ఆల్మోస్ట్ ఆల్ హిమాలయాల మధ్య లోపల వెళ్ళేటప్పుడు కొంతమంది గ్రూప్ వచ్చింది అక్కడికి. ఆ ఎదురుగా శివలింగ అనే ఒక మంచి పర్వతం ఉంటుంది, శివలింగని మంచుతో కప్పి. దాన్ని ఎక్కడానికి ట్రెక్కింగ్ చేయడానికి బేస్మెంట్ క్యాంప్ పెట్టాలి అక్కడ. అంటే బేస్మెంట్లు అన్ని చెక్ చేసుకోవాలి. అదేవిధంగా కామం అనే భయంకరమైనటువంటి శత్రువుకి కొన్ని బేస్మెంట్ స్థావరాలు ఉన్నాయి. అక్కడ పుష్టిగా ట్రైనింగ్ అయ్యి మన మీద అటాక్ చేస్తుంది కామం. ఇంతకీ ఆ బేస్మెంట్ క్యాంప్ స్థావరాలు ఏమిటి కామానికి అని మనం అంచనా వేయాలి. చూడండి, ఇప్పుడు మనకి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ టెర్రరిస్టుల పైన యుద్ధం చేయడానికి అమెరికా పాకిస్తాన్ లో కొంత భాగం స్థావరాలు ఏర్పరచుకున్నారు. అప్పుడు ఆల్ ఖైదా, ఒసామా బిన్ లాడెన్తో యుద్ధం చేయడానికి. అదేవిధంగా ఇరాన్తో యుద్ధం చేయడానికి లెబనాను అలాంటి కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు స్థావరాల ముందు పెట్టుకొని అక్కడ నుండి యుద్ధం చేస్తారన్నమాట శత్రువుని ఓడించడానికి. అయితే ఇంతకీ మనకి ఈ కామము యొక్క రహస్యమైనటువంటి స్థావరాలు ఏమిటి అనేది తెలుసుకోవాలి ఇప్పుడు మనం. అప్పుడు కదా మనం యుద్ధం ప్రకటించగలం. అయితే కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే, ఈ కామమునకు 3 స్థావరాలు ఉన్నాయి. 3 స్థావరాలు ఏంటవి? మొట్టమొదటి స్థావరము ఇంద్రియాలు. ఇంద్రియాలు మొట్టమొదటి స్థావరము. మీ అందరికీ తెలుసు, మనం ఏ పని బిజీగా ఉన్నప్పటికీ టీవీల్లో అడ్వర్టైజ్మెంట్ వస్తుంటాయి. అలాగా అంటే ఈ ప్రపంచములో ఉన్నటువంటి అన్ని వస్తువుల్ని మన యొక్క ఇంద్రియముల ద్వారా మనకి రుచి చూపిస్తుంటాయి, పరిచయం చేస్తుంటాయి ఇంద్రియాలు. అందువలన వాటి మీద ఒక్కసారి దృష్టి పడితే అలాగా పదే 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 అటే మనకి దృష్టి వెళ్తుంది. అందుకే చూడండి, టీవీల్లో ఒక్కసారి మనం శ్రద్ధగా చూస్తుంటే ఒక్కసారి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, మామూలు రాదు, ఎక్కువ సౌండ్తో వస్తుంది. మళ్ళీ ఎక్కువ సౌండ్తో వస్తుంది. కొన్ని సెకండ్ల పాటు వచ్చే ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ మనల్ని ఎంత కిందకి లాగేస్తుందండి. అందువలన ఇక్కడ సూపర్ సేలు, ఇక్కడ డిస్కౌంట్, ఇక్కడ 1 కొంటే 2 ఫ్రీ, 2 కొంటే 3 ఫ్రీ, ఈ రకమైనటువంటి అలజడి ఆందోళనలతో భయంకరమైన సౌండ్లతో అడ్వర్టైజ్మెంట్లు మనకి వస్తుంటాయి. అంటే అవన్నీ ఇంద్రియముల దగ్గర వాటి యొక్క స్థావరాన్ని ఏర్పరచుకుంటుంది అనమాట కామం అనేది. మరి రెండవది ఏంటి? మనస్సు. రెండవ స్థావరం ఏంటి ఈ కామానికి? మనస్సు. చూసారా, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంఘాత్ సంజాయతే కామః. కామ వచ్చిందా? కామాత్ క్రోధో విజాయతే. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మిత్రుడు క్రోధం. కాబట్టి మనస్సులో ఎప్పుడు పదే 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 చింతన చేస్తుంటామో అది భయంకరమైనటువంటి రాగముతో కూడిన కామంగా మారుతుంది కోరిక. అందువలన మీ అందరికీ తెలుసు, ఒక్కసారి మనం ఇంద్రియముల ద్వారా చూసినవి మన మనసులో అలాగా రీల్ అయిపోద్ది, అలా స్టోర్ అయిపోద్ది ఇన్ఫర్మేషన్. ఎప్పుడో ఒకసారి ఏదో ప్రాంతానికి వెళ్తారు, సిటీకి వచ్చేస్తారు, కానీ అక్కడ ఏ వీధి, ఏ షాపు, ఏ వస్తువు ఏమిటి అవన్నీ మీకు చిట్టా అంతా మీ మనసులో స్టోర్ అయిపోతాయి. సో ఈ విధంగా మనస్సులో కూడాను ఒక ఏర్పాటు జరుగుతుంది. ఈ విధంగా ఇంద్రియములు ఒక స్థావరము, మనస్సు రెండవ స్థావరం. ఇంతకీ మూడవ స్థావరం ఏమిటి? అది రేపు చూసి ఆ స్థావరాలను ఎలా అటాక్ చేయాలి, ఎలా ఓడించాలి, మనం ఎలాగా ఆత్మానందములో ఉండాలి అనేది తరువాత చెప్తారు. అది మళ్ళీ రేపు నుంచి చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.